హలో మామస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డే 2 ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. డే 2 ట్రిప్ ఏడికంటే దేవకొండ వాటర్ ఫాల్స్. సో మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్కి వచ్చేసి అప్ అండ్ డౌన్ మధ్యలో కవర్ చేయడానికి మొత్తం 3200 ఛార్జ్ చేశాడు. సో ఇక మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 6:30 అవుతుంది. మరి ఈ జర్నీ అనేది ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఇంకా ట్రెక్కింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో పోయే గ్యాప్లో మా అన్నీ కవర్ చేయాలి. ఇప్పుడు ఇలా వీడియో మాత్రం నిన్న దానికంటే ఇవాళ ఇచ్చి పడేస్తుంది. సో చూద్దాం ఇక మా జర్నీ అనేది. సో మేమున్న ఇంటికాడ నుంచి వెళ్ళే దేవకొండ వచ్చేసి 110 కిలోమీటర్స్ ఉంది. డీజిల్ కొట్టిస్తుండు బాయ్ షాప్. ఏమన్నా నిన్న ట్రిప్కి అందరికి కోల్డ్లు, లైట్ ఫీవర్లు చినిగిపోయింది. వీడు కళ్యాణ్ గడ్ అవుట్, అటు చివరున్న చిన్ని కృష్ణ అవుట్. వీడు కూడా వేయండి కానీ కవర్ చేస్తాను లైట్గా. ఫస్ట్ టిఫిన్ చేయాలరా బాబు. బాబు టిఫిన్ రే బాయ్. టిఫిన్ కానేకు నెక్స్ట్ సారు హంగే. మేము వెళ్ళే దారిలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటే అవి కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళాం. వాటర్ ఫాల్ రా. మేము దేవకొండకి రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత ఎంట్రన్స్లోనే కార్ ఆపేసి వీళ్ళు కార్ పార్కింగ్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అది మా డ్రైవరే ఇచ్చేశాడు. సో మనమైతే దేవకొండకు వచ్చేసాం. వెహికల్ పార్క్ చేసాం. సో ఇక్కడ తిండి సామాగ్రి తీసుకొని 6.5 సంథింగ్ అట్లా ట్రెక్కింగ్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ మొత్తం ఉన్నాయి చూడండి, డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ. మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు ముందేమున్నాయి, ఎట్లా పోవాలి ఏందనేది. ట్రిప్ మనం టికెట్ తీసుకున్న కాడ మనకు నెంబర్ ఇస్తారు, ఒక కోడ్. స్టార్టింగ్లో కూడా అది అడుగుతారు. అండ్ లిక్విడ్స్ ఏమన్నా ఉన్నాయా తీసుకెళ్తారా అని చెప్పేసి బ్యాగ్ చెక్ చేస్తారు. గాయ్స్, మా రైడ్ స్టార్ట్ అయిపోయింది. తాగడానికి వాటర్ బాటిల్ 6 తీసుకున్నాం, బిస్కెట్ ప్యాకెట్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ టికెట్ తీసుకున్న కాడ తీసుకుంటే వాటర్ బాటిల్ వచ్చేసి 20 రూపీస్. ఆ ముందు కూడా ట్రెక్కింగ్ మధ్యలో కిలోమీటర్కి వాటర్ బాటిల్ షాప్స్ కూడా ఉంటాయంట. బట్ కాకపోతే 40 రూపీస్ అక్కడ వాటర్ బాటిల్స్. ఆడ తీసుకునేది ఎందుకు, అదే 40 అంటే మనకు 2 బాటిల్స్ వస్తాయి కదా. సో ఇక్కడ తీసుకున్నాం మేము. బ్రిడ్జెస్ క్రాస్ చేయాలంట, మరి చూద్దాం ఎట్లున్నాయనేది. మాకు రూల్స్ చెప్పారు. ముందు చాలా రూట్స్ ఉంటాయంట, ఎటు పడితే అటు పోతే మాత్రం గుర్తారని చెప్పారు వాళ్ళు. డైరెక్ట్ వాటర్లకు దిగద్దంట. మధ్య మధ్యలో వాళ్ళు ఉన్నారంట. సో రూట్ గురించి వాళ్ళని అడగమన్నారు. అడుగుదాం. ఏమో తుప్పలు స్టార్ట్ అయినారు ఇక. రూట్లు ఎవి పడతా ఉన్నాయి, నడురా చక్కగా ఏది పడతాడు పోదప్ప. ఎవడొక్కడు చెప్తాడు. వీడు పెద్ద తెలిసిన లెక్క పోతాడు. ఈ గుట్ట ఎక్కడంటే మన అయినట్టే ఇక. ఇటేరో అక్కడ బోర్డులు ఉన్నాయి. ఏదో పారా ఇక్కడ అప్పుడే పిక్కారా అవ్వా. ఇగో ఈటేనంట పోయేది. పోదాం పారావు. ఎత్తెక్కుడికి పట్టలు లోడింగ్. ఇక్కడ షూస్ వేసుకున్నాం కదా, అందుకే. చెప్పులు వేసుకుంటే ఏముంది,
వాడు మధ్యలో ఆగుతాడు, మనం ముందుకు పోతాం. మాకు ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 200 తీసుకున్నారు. ఇందాక మనకు అక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, ఇంకా చూడలే అంటారు. ఈ ట్రెక్ తోటి ఉన్న జలుబు ఇంకా అన్ని ఎగిరిపోవాలి, మేము సేఫ్గా ఎక్కి రావాలి. మనం ముందుకు వెళ్ళే కొద్దీ 500 మీటర్స్లో మనం రూట్ కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి ఇట్లా బోర్డ్స్ కూడా పెట్టారు. దేవకొండ మీ చెక్ ఎత్తారు ఇక అప్పుడే అయిపోతే 500 మీటర్స్కే చూసినా నాడు. ఇట్లా అయితే వాడు 1.5 అవర్ అన్నాడు అంతే. ఇక మామూలు ఇట్లా కూర్చుంటే అయితే 3 అవర్స్. మేము ఆమె ఇన్నే సెటిల్ అవుతాం చిన్నగా. అరే ఇక్కడ చిన్న గుడి చేసుకొని ఈయనే ఉందాం. మా వాళ్ళు అడిగితే అడిగిందా అని చెప్పి. ఇగో 500 మీటర్స్ ఆర్ 607 మీటర్స్ వచ్చినాక వాటర్ తీసుకోవాలంటే ఇగో ఇక్కడ షాప్స్ పెట్టారు. ఓ सा छोटा वाला है. हाँ अरे चलो మనం దీని మీదకి వెళ్ళి పోదాం. చలో మావనికి ఆవుతలేదు, డైరెక్ట్ పిషాప్ వస్తుంది మావనికి, ఆడుతుంది ఇదంతా. ఇంత దూరం వచ్చినందుకు మాకేమైనా వర్త్ ఉంటుందా లేదా ఆ లొకేషన్ పోయినాక వాటర్ ఫాల్ చూసినాక? నిజం రా భయ్, ఎండ కొడుతుంది, లైట్గా రైన్ పడేది ఉంటే వ్యూ మాత్రం చింపి పడేసేది. కంపల్సరీ ఇటు ఎవరైనా వస్తే మాత్రం షూస్ మస్ట్ ఉండాలి. అమ్మో ఏంద్రా ఇది? ఏంటి మనం ఈ పొదలోకి వెళ్తాం? ఏ సాయి, ఆ కోతుల్ని చూసావా ఎంత విశ్రాంతి తీసుకుంటున్నాయో? మనం కూడా మన గుడారాలకు చేరి మనం కూడా సాయంత్రం కల్లా విశ్రాంతి తీసుకోవాలి. లేకపోతే రేపు లేవలేము నా భయ్యా. అమ్మో సాయంత్రం ఇప్పుడు 6 కిలోమీటర్లు ఎక్కి మళ్ళా 6 కిలోమీటర్లు దిగాలంటే పెద్ద పంచాయతీ అని చెప్పుకోవాలి. ఎందువి అమ్మో సాహసమనే చెప్పాలి. బ్రేక్ లేదు ఏం లేదు, రావా. ఈ బండలు ఎక్కుడుతా అంటే ఇప్పటికే చినిగి తీన్ పాంచ్ అవుతుంది. కూర్చుంటావా? కూర్చో. నాకు తెలిసి మనం బాటిల్ కాల్ చేస్తే మన చెమటతోటి కూడా బాటిల్ నిండితే అనుకుంటా. చూడు వీని షర్టు కూడా చచ్చిపోయింది అప్పుడే. పారా బాబు, ఏంట్రా మీరు ఇంత చిన్నపిల్లలు లెక్క చేస్తారు? ఇదిగో నడవకపోతే ఎట్లరా? అన్న చెప్తాడ్రా కానీ ఫాలో కాడు. చూసి అడుగు వేయాలి. ఇట్లాంటి డౌన్ లో లేనిచో కొంచెం స్కిడ్ అయినా లెగ్ ట్విస్ట్ అవుతుంది, అయిపోయినట్టే. పా ఓ బాయ్, మొత్తం రాళ్ళే. బండ మీద అడిగేస్తే సాయిగా, బండ మీద అడిగేస్తారా కాలు షేక్ అవుతున్నాయిరా, వణుకుతున్నాయి. ఓరే సుభాష్, ఓరే కళ్యాణ్, ఉన్నవారా? మళ్ళీ మేము వెనక ఇప్పుడు పోలీసుని పిలిచేంత కూడా ఓపిక లేదు ఈ బండలల్లో పోయి. ఇప్పుడు మేము తాళ్ళు తెచ్చుకొని మళ్ళీ మేము తన్ను తినేంత లేదు. ఇప్పుడు నీ గురించి మేము మళ్ళా అంత దూరం పోవాలంటే ఫస్ట్ ఎందుకు వచ్చారా అని అడుగుతారు. లైట్ గా భూమికి కిస్ చేస్తాం, మరి జారిందంటే లెఫ్ట్ కి అవ్వా ఈ నర్సులకి పాయింట్ కూడా జారిపోతుంది. నా పాయింట్ కూడా నాకు అనుకూలించట్లే. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఇలాంటి తాళ్ళు కట్టిన దగ్గర రైట్స్ కి అంటే అటు సైడ్ వెళ్ళొద్దు అని చెప్పారు. అవి కట్టిన సైడ్ వెళ్ళొద్దు, అది రిస్క్ అని చెప్పేశారు. ఇక్కడ ఏదో ఉంది,
500 మీటర్స్కి ఒకటి షాప్ పెట్టిరు అవి మనకు మొత్తం 5 బ్రిడ్జెస్ రివర్స్ దాటాలన్నారు. సెకండ్ బ్రిడ్జ్ వాటర్ ఫ్లోటింగ్ కూడా అంతేం లేదు. అబ్బా నీడు వస్తే ఏమో పండుకోబుద్ది అవుతుంది. ఇక్కడ పండుకుంటారా ఏమో చల్లగా ఉన్నది. ఓ మనకు ముందు ఇంకోటి తాటిది కూడా ఉంది రోయ్. చలో ఆహా ఈ ఏమైంది వండుకొని లేవచ్చురా వాటర్లా చల్లగా ఉన్నారా. ఇంకా మేము 1 కిలోమీటర్ వచ్చినాం. ఇంకా 5 కిలోమీటర్స్ పోవాలి. 1 కిలోమీటర్ వస్తేనే ప్యాక్ అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ మా వాళ్ళు 1 కిలోమీటర్ ఎన్ని గంటలలో వచ్చారంటే జస్ట్ 1 అవర్. ఫోర్త్ రా. అబ్బా బ్రిడ్జ్ మాత్రం బాగుంది. ఆహా क्या हुआ? चालू है क्या?